భవన్లో రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ప్రత్యక్షంగా చూద్దాం. అంటే ఈరోజు రాష్ట్రంలో దేశంలో దొంగలకు కూడా ఒక పార్టీ వచ్చింది, దోపిడీదారులకు కూడా ఒక అడ్డా దొరికింది, దొంగ నోట్ల వాళ్ళకు కూడా ఒక నిలవ నీడ దొరికింది. ఇన్నాళ్ళు ప్రజాసేవ కోసం పార్టీలు ఉండేటివి, ప్రజా సమస్యల మీద పోరాటం చేయడానికి పార్టీలు ఉండేటివి, లేకపోతే ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు చేస్తున్న అవినీతి అక్రమాలకు వ్యతిరేకంగా పోరాటం చేయడానికి రాజకీయ పార్టీలు ఉండేవి. కానీ మొట్టమొదటిసారి రాష్ట్రంలో దొంగలకు, గజ దొంగలకు, దొంగ నోట్ల మార్పిడి చేసే వాళ్లకు, దోపిడీదారులకు, హంతకులకు కూడా ఒక రాజకీయ పార్టీ వచ్చిందని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ పార్టీని, అందులో ఉన్న నాయకులను చూస్తే అనుకోక తప్పదనిపిస్తుంది. ఈరోజు ఆ పార్టీలో ఏ జిల్లాలో చూసినా కూడా, ఏ జిల్లా ఏ నాయకులను చూసినా కూడా ఇదే రకమైన నేరమయమైన చరిత్ర ఉన్న వాళ్ళే ఆ పార్టీలలో ప్రధానమైన పాత్రలు పోషిస్తారు. ఈరోజు జగన్ జైలుకి వెళ్ళిన తర్వాత పశ్చాత్తాపంతోనైనా తన అవినీతి అక్రమాలకు పులిస్టా పెడతాడు అనుకుంటే, అలా కాకుండా గ్రామ గ్రామాన అలాంటి వాళ్ళను పెంచి పోషించే ప్రయత్నం చేస్తున్నట్టుగా ఈరోజు రాజమండ్రి సంఘటన కానీ, లేకపోతే నర్సీపట్నం సంఘటన కానీ మనం చెప్పుకోవచ్చు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి చూస్తుంటే ఈరోజు ఒక కథ, అంటే ఎప్పుడు గ్రామాలలో చెప్పుకునే కథ ఈరోజు మనం తిరిగి చెప్పుకోక తప్పని పరిస్థితి వస్తుంది. ఈరోజు ఇడుపులపాయ అడవిలో గజ దొంగ గంగన్న ఉండేవాడు. దారిలో పోయే వాళ్ళని అందరిని కూడా కొట్టి దోసుకునేవాడు. వాళ్లకు దారి ఖర్చులు దోసుకున్న తర్వాత వాళ్ళు దారింబట మళ్ళీ తిరిగిపోవడానికి ఎంతో కొంత వాళ్ళకు దారి ఖర్చులకు ఇచ్చింత భోజనం పెట్టించి పంపించేవాడు. చివరాఖరికి గంగన్న చనిపోయే సందర్భం వచ్చినప్పుడు ఆయన కొడుకుని రాజన్నని పిలుచుకొని చెప్పిండు, ఇన్నాళ్ళు దోపిడీ దొంగతనాలతో ఈ ప్రాంత ప్రజలందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసిన, ఎన్నో అన్యాయాలు అక్రమాలకు నేను పాల్పడ్డా, పైకి వెళ్ళిన తర్వాత దేవుడు నన్ను నరకానికి తీసుకెళ్లకుండా ఉండాలంటే కనీసం నువ్వైనా మంచి పనులు చేసి నా కోసం ఒక మంచి పేరు తీసుకురా, నాకు మంచి పేరు తీసుకురావాలంటే కొడుకుగా నువ్వే తప్ప ఇంకెవరూ తీసుకురాలేదని కొడుకు దగ్గర చివరి మాటగా తీసుకున్నాడు. కొడుకు కూడా తండ్రికి మాట ఇచ్చిండు. గంగన్న చనిపోవడం జరిగింది. ఈ రాజన్న తండ్రికి మంచి పేరు తేవాలంటే తీవ్రంగా ఆలోచన చేసిండు. ఇక ఏ రకంగా కూడా తేలేనని చెప్పి ఆ దారెంబడి వెళ్ళే వాళ్ళని అందరినీ కూడా దోసుకోవడమే కాకుండా చెట్టుకు కట్టేసి చితకు కొట్టి చివరాఖరికి ఆ గోసిగుడ్డ కూడా ఉంచకుండా వాళ్ళ దగ్గర గుంజుకునేవాడు. వాళ్ళ దగ్గర అంటే దారెంబడి ఖర్చులకు వాళ్ళకి భోజనాల సంగతి దేవుడు ఎరుగు, ఉండే గోచిగుడ్డ కూడా వదలకుండా దోసుకొని వాళ్ళని చితక బాధేటోడు. కాబట్టి వాళ్ళందరూ కూడా దోపిడీకి గురైన వాళ్ళందరూ చెప్పుకునేవాళ్ళు, పాపం గంగన్ననే మంచోడు ఉండే, కనీసం దారి ఖర్చులకు అన్నిచ్చేటోడు, ఇంత భోజనం అన్న పెట్టేటోడు, గోసిగుడ్డ నన్ను వదిలేవాడు. ఈ రాజన్న వచ్చిన తర్వాత అంతకంటే అధ్వానమైన పరిస్థితి వచ్చింది. ఈరోజు నిజంగానే గంగన్న మంచోడు అని చెప్పుకునే పరిస్థితి అని. ఈరోజు జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి గారి వ్యవహార శైలి చూస్తుంటే, రాజశేఖర రెడ్డి గారు అధికార దుర్వినియోగము, అక్రమాలకు పాల్పడి 1,00,00,000 కోట్ల రూపాయలు సంపాదిస్తే ఆ తండ్రికి మంచి పేరు తేవాలనుకున్నట్టున్నాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు. దోపిడీలు, దొంగతనాలు, దొంగ నోట్ల మార్పిడి చేసేటోళ్ళని కూడా పార్టీలో చేర్చుకొని వాళ్ళందరికీ కూడా ఒక వేదిక కల్పించండి అంటే ఈరోజు రాష్ట్ర ప్రజలు రాజశేఖర రెడ్డి గారే నయం ఉండే, కనీసం అవినీతి అక్రమాలకు పాల్పడ్డాడు, ప్రభుత్వ ధనం కొల్లగొట్టిండు అని చెప్పుకొని ఈరోజు ఇతను పేద ప్రజలు హత్యలు చేసి, లేకపోతే ప్రజలందరినీ ప్రభుత్వ ఆస్తులను కూడా కొల్లగొట్టి హత్యలు అక్రమాలకు కూడా పాల్పడుతున్నాడంటే ఈయనకంటే ఆయననే మంచోడు అని చెప్పుకునే పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కల్పిస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం రాజమండ్రిలో శ్రీధర్ రెడ్డి గారు పోలీసు విచారణలో ఇచ్చిన వాగ్మూలాన్ని రాష్ట్ర ప్రభుత్వం తొక్కిపెట్టే ప్రయత్నం చేస్తుంది. అందులో ప్రధానంగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి పాత్ర గురించి కీలకమైన స్టేట్మెంట్ శ్రీధర్ రెడ్డి గారు ఇచ్చిందని మాకు సమాచారం అందుతుంది స్థానిక నాయకత్వం నుండి. కాబట్టి ఈరోజు ఒక ఏటీఎంలలో పెట్టాల్సిన సొమ్మును కొల్లడగొట్టడమే కాకుండా సహచర మిత్రులను కూడా చంపేసి కట్టుకథ అల్లి ఈరోజు దోపిడీలకు పాల్పడుతున్నారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏ రకంగా బరితెగించారో ఈరోజు మనం ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. ఏ రకమైన పక్షులు ఆ రకమైన గూటికి చేరుకుంటాయి అన్నట్టుగా, అలాంటి పక్షులన్నీ కూడా ఒక చెట్టు మీదకి చేరుకుంటాయి అన్నట్టుగా ఈరోజు రాష్ట్రంలో ఉండే 23 జిల్లాల్లో ఉండే అవినీతి అక్రమాలకు, హత్యలకు, దోపిడీలకు, దొంగ నోట్ల మార్పిడీలకు పాల్పడే వాళ్ళందరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తున్నట్టుగా ఉంది. ఈ ముఠాలను మొత్తం జైల్లో నుంచే జగన్మోహన్ రెడ్డి గారు నిర్వర్తిస్తున్నట్టుగా ఉంది. ఈ జగత్ కిలాడీలను కట్టడి చేయాల్సిన కిరణ్ కుమార్ రెడ్డి సహకరిస్తున్నట్టుగా ఉన్నది. ఈరోజు రాష్ట్రంలో ప్రధానంగా శ్రీధర్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్లను రాష్ట్ర ప్రభుత్వం, ఉన్నత స్థాయిలో ఉండే పోలీసు అధికారులు ఆ స్టేట్మెంట్లను తొక్కిపెట్టి శ్రీధర్ రెడ్డికి
చంద్రశేఖర్ రెడ్డికి మధ్యలో జరిగిన లావాదేవీల వ్యవహారాలను తొక్కిపెట్టే ప్రయత్నం చేస్తున్నారని స్థానికంగా మాకు సమాచారం అందుతున్నది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం విస్పష్టంగా అక్కడుండే ప్రసాద్ రెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంట్లు, శ్రీధర్ రెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంట్లను పోలీసుల విచారణ సందర్భంగా వాళ్ళు ఇచ్చిన వాగ్మూలాలను కూడా బయట పెట్టాల్సిన అవసరం ఉన్నది. తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది, శ్రీధర్ రెడ్డి గారి వాగ్మూలాన్ని బయట పెట్టాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా ఎక్కడ అక్రమాలు జరిగినా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు పాల్పడ్డ కిరణ్ కుమార్ రెడ్డి గారు వాళ్ళ మీద ఏమీ చర్యలు తీసుకోవట్లేదు, వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు. ఈరోజు జగను కిరణ్ అవిభక్త కౌల పిల్లలను గతంలో అనుకున్నాం, కానీ ఈరోజు జరుగుతున్న పరిణామాలను గమనిస్తే వీళ్ళిద్దరు తోడు దొంగలని చెప్పక తప్పని పరిస్థితి కల్పిస్తున్నారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు. ఈరోజు తన దేవుడిచ్చిన సోదరుడు జగన్మోహన్ రెడ్డి ఆయన అనుచర వర్గం పాల్పడుతున్న అక్రమాలకు, దోపిడీలకు, దొంగ నోట్ల మార్పిడీలకు కిరణ్ కుమార్ రెడ్డి గారు అండగా నిలబడుతున్నట్టుగా కనిపిస్తుంది. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు మీరు తక్షణమే ఈ జరుగుతున్న మొత్తం లావాదేవీలలో, ఈ కుంభకోణాలలో, లేకపోతే ఈ హత్యలలో ఉన్న వాళ్ళ నాయకుల పాత్రలన్నిటిని కూడా బయట పెట్టాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఇలాంటి పనులు చేయకుండా కిరణ్ కుమార్ రెడ్డి గారు మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడ చూసినా కూడా గతంలో ఎరువుల కుంభకోణంలో రవీంద్రనాథ్ రెడ్డి గారి మీద 420 కేసులైనా, అదేవిధంగా ఎన్నికల సందర్భంగా తప్పుడు సమాచారాన్ని ఇచ్చి కేసులలో బుక్ అయినా, అదేవిధంగా ఒంగోలు జిల్లాలో మాల్యాద్రి రెడ్డి అని ప్రజల దగ్గర 100 కోట్ల రూపాయలు వసూళ్లు చేస్తే అతనికి సంబంధించి ఎంపీ టికెట్, ఒంగోలు టికెట్ ఇద్దామనుకున్న వ్యక్తుల మీద కానీ ఎవరి మీద కూడా కిరణ్ కుమార్ రెడ్డి గారు ఈరోజు చర్యలు తీసుకోవట్లేదు. ఒక పక్కన చర్యలు తీసుకోకుండా కిరణ్ కుమార్ రెడ్డి ప్రయత్నం చేస్తుంటే, రెండో పక్కన తల్లి చెల్లి బైబుల్ ముసుగులో జగన్ని నీతిమంతుడని ఈ రాష్ట్ర ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు షర్మిల గారి పాదయాత్రను చూస్తుంటే 100 ఎలకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు పోయినట్టు ఉంది. ఈరోజు ఆమె చెప్తుంది అన్యాయంగా అక్రమంగా జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టిందని. అమ్మ, జగన్మోహన్ రెడ్డిని అన్యాయంగా అక్రమంగా జైల్లో పెడితే కోర్టులు ఎందుకు బెయిల్ ఇవ్వట్లేదో ఒకసారి రాష్ట్ర ప్రజలు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా షర్మిల గారి పాదయాత్రలో కీలక పాత్ర పోషిస్తున్న వాళ్ళ ఒక్కొక్కరి భాగవతాలు ఒకటొకటిగా బయటకు వస్తున్నాయి. నాగ మల్లేశ్వర్ అయి ఉండొచ్చు, శ్రీధర్ రెడ్డి అయి ఉండొచ్చు, సాయి ప్రసాద్ రెడ్డి అయి ఉండొచ్చు, లేదా ఇంకెవరైనా అయి ఉండొచ్చు. ఈరోజు ప్రధానంగా కీలక పాత్ర పోషించి షర్మిల పాదయాత్రలో ఏర్పాట్లు చేసి హంగామా చేసిన వాళ్ళను అందరి మీద కూడా పోలీసులు ప్రత్యేకమైన నిఘా పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు ఎవరిని చూసినా, ఎవరి చరిత్ర చూసినా షర్మిల పాదయాత్రలో ప్రధానమైన పాత్ర పోషించిన వాళ్ళు, పెట్టుబడులు పెట్టిన వాళ్ళ వెనకాల నేరమయమైన చరిత్ర ఉన్నదని ఒకటొకటిగా వెలుగులోకి వస్తున్నది. చివరాఖరికి బర్తెగించి దొంగ నోట్లకు సంబంధించిన వాళ్ళు కూడా ఆ పార్టీ యాత్రలు నిర్వర్తిస్తున్నారు. అంటే దొంగ నోట్ల మార్పిడికి పాల్పడేటోళ్ళు కూడా ఈరోజు ఆ పార్టీలో నాయకత్వం కోసం పోటీ పడుతున్నారంటే, సహచరులను చంపేసి కోట్ల రూపాయలు దోపిడీకి పాల్పడ్డ వాళ్ళు కూడా ఈరోజు ఆ పార్టీ నుంచి మేయర్లో, డిప్యూటీ మేయర్లో, పార్టీ కార్యాలయాల్లో నిర్వర్తిస్తున్నారంటే ఈరోజు షర్మిల గారు ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు అన్నగారి ఆశయాలను కొనసాగిస్తా, రాజన్న ఆశయాలను కొనసాగిస్తా, జగనన్న ఆదేశాలను అమలు చేస్తా అని షర్మిల గారు ఏదైతే మాటలు చెప్తుండ్రో ఇవేనా రాజన్న ఆశయాలు, జగనన్న ఆదేశాలు అని అడుగుతున్నాం. మేము మొదటి రోజే చెప్పినాం, జగనన్న వదిలిన బాణం అంటే అవును, జగను అమ్ముల పొదిలో ఉన్నాయి అన్ని అవినీతి బాణాలే, అందులోకి వెళ్ళి షర్మిల ఒక ప్రధానమైన బాణం అని ఆనాడే చెప్పినాం. ఈరోజు అవినీతి, అక్రమాలు, దోపిడీలు, దొంగతనాలకు నాయకత్వం వహించడానికి షర్మిల గారు పాదయాత్ర చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళందరి మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రతి జిల్లాలో వైఎస్ఆర్ పార్టీలో అవినీతి అక్రమాలకు పాల్పడే వాళ్ళే ఉన్నారు. వాళ్ళందరి భాగవతాలను కూడా తెలుగుదేశం పార్టీ ఒకటొక్కటిగా వెలికి తీస్తుంది. మొట్టమొదట ప్రధానంగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు తాజా మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన ఏ విధంగా 100 కోట్లకు పడగలెత్తిండో వాటన్నిటిని వివరాలను కూడా తెలుగుదేశం పార్టీ త్వరలోనే బయట పెడుతుంది. రాజకీయ అవసరాల కోసం ప్రధానంగా, రెండవది అవినీతి అక్రమాలలో మరి లావాదేవీలు ఏమన్నా ఉన్నాయా ఏందనేది విచారణలో తేలాల్సిన అంశం అది. అంటే ఈరోజు పార్టీ కార్యక్రమాల కోసమే ఈ దోపిడీ సొమ్మును, దొంగతనాలకు పాల్పడ్డ సొమ్ముల్ని ఉపయోగించడం అని చెప్పి పోలీసుల విచారణలోనే బయటపడ్డది. రాజకీయ పరంగా ఉపయోగించి ఒక ప్రధానమైన తాజా మాజీ శాసనసభ్యుడి అనుచరుడు, సహచరుడు, ఆ పార్టీ ఆఫీస్ కూడా ఆయన ఈ దోపిడీ సొమ్ముతో పెట్టిన ఆఫీస్ ఇంట్లోనే ఉంది. అంటే మీరు ఒక పార్టీ ఆఫీసు ఎక్కడైతే ఏ ఇంట్లో పెట్టి అయితే నిర్వర్తిస్తుండ్రో
ఆ వ్యక్తుల నేర చరిత్ర ఒక ఆఫీసులో చిన్న చిరుద్యోగం చేసుకునే వ్యక్తి సడన్ గా కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఖర్చు పెడుతున్నాడంటే ఆ మాత్రం కనిపించదా? ఈరోజు అవన్నీ కూడా రికవరీ అయినాయి. దానికి ఆ పార్టీ సమాధానం చెప్పట్లేదు. ప్రతిసారి విజయలక్ష్మి గారు బైబిల్ సంఖ్యలో పెట్టుకొని బయలుదేరుతుంది అన్ని అబద్ధాల మాటలు చెప్పడానికి. ఒక పవిత్రమైన బైబిల్ని తన సంఖ్యలో పెట్టుకొని ఇన్ని తప్పుడు అబద్ధాలు నేరారోపణలు చేస్తుంటే ఏ రకంగా అర్థం చేసుకోవాలా? ఎందుకు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు డిమాండ్ చేయట్లేదు? వీటి మీద సంపూర్ణమైన విచారణ జరగాల్సిందే, మిగతా వాళ్ళందరినీ అరెస్టు చేయాల్సిందే అని. మిగతా విషయాల్లో అంతెత్తు ఎగిరి దూకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఎందుకు ఈ అంశాల మీద విచారణ అడగట్లేదు? ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ఎందుకు విజ్ఞప్తి చేస్తలేదు ఇలాంటి వ్యక్తులను శిక్షించాల్సిందే అని? ఎందుకు వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు? ఈరోజు ఇప్పటికి కూడా వాళ్ళ పార్టీ నుంచి ఏం సస్పెండ్ చేయలేదే వీళ్ళందరినీ కూడా? ఈరోజు శర్మిల గారు పాదయాత్ర విజువల్స్ తీయండి. శ్రీధర్ రెడ్డి ఎక్కడున్నాడు, లేకపోతే లక్ష్మి ఎక్కడున్నది అనేది అందరికీ తెలుస్తుంది కదా. నాగమల్లేశ్వరి వీళ్ళందరూ వాళ్ళతో అంటగాగుతున్నప్పుడు నిజంగా వాళ్ళకి సంబంధం లేకపోతే సంబంధం లేదన్న సంగతి విచారణలో తేలాలి. మేము ఆ విచారణను డిమాండ్ చేస్తున్నాం. నిజంగా పార్టీకి ఆ నాయకులకు సంబంధం లేకపోతే విచారణ చేయాలని వాళ్ళు డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకు వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయట్లేదు? ఈరోజు వీళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవాలా. ఇలాంటి అవినీతి అక్రమాలకు పాల్పడ్డోళ్లకు మా పార్టీతో సంబంధం లేదు. ఒకవేళ ఉన్న వాళ్ళని పార్టీల నుంచి సస్పెండ్ చేసినాం, వాళ్ళని విచారించి శిక్షించాల్సిన అవసరం ఉందని ఆ పార్టీ ఒకవేళ ముందుకు వచ్చి మాట్లాడి ఉంటే నిజంగా పార్టీలో ఉండే నాయకత్వానికి సంబంధం లేదని మనం భావించి ఉండేవాళ్ళం కనీసం ఒక రోజు కోసమైనా. కానీ ఆ రకమైన పరిస్థితులు, ఆ రకమైన డిమాండ్ రావట్లేదు ఆ పార్టీ నుంచి. వాళ్ళందరినీ కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రశేఖర్ రెడ్డి గారు స్వయంగా ఒప్పుకున్నారు, ఎంతో కొంత మా పార్టీ ఖర్చు పెట్టి ఉండొచ్చు, మొత్తం 7 కోట్లంతా మా పార్టీకే ఖర్చు పెట్టిందా, మీరు అట్లెందుకు అంటారని. అంటే దాని అర్థమైంది, ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండో ఈరోజు విచారణ జరగాల్సిన అవసరం ఉందని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది.